నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నాతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మీరు మరి ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు, కానీ మదర్స్ డే జరుపుకుంటున్నాం. యాజ్ ఏ మదర్గా మీకైతే మదర్స్ డే శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నేను తీసుకున్నాను మా ఇంట్లో మా పాప దగ్గర నుంచి. బహుశా మరి మీరు అందుకున్నారో అందుకోలేదో. మదర్స్ డే శుభాకాంక్షల. కనిపించిన ప్రతి పేపర్ మీద, నా కూతురు వైట్ పేపర్ కనిపించిన బుక్లో దొరికిన ఒక పేపర్ మీద ఏదో ఒక హార్ట్ బెలూన్, ఒక బెలూన్ వేసేయటం, హ్యాపీ మదర్స్ డే మమ్మీ, నీకు ఇదిగో గిఫ్ట్ అంటది. ఒక 1 hour అయిపోయినాక, నీకు నేను ఇందాక గిఫ్ట్ ఇచ్చా కదా, నువ్వు నాకేమి ఇస్తున్నావు గిఫ్ట్. ఇది సమస్య. మరి మీ పరిస్థితి ఏంటి? బోల్డ్ అని చెప్తాను జయ. నేను చెప్పండి. మదర్స్ డే చాలా చెప్పాలి. అసలు ఈ మదర్స్ డే ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది? అసలు మదర్ది కాని డే ఒకటి ఉందా మన లైఫ్లో? ఏదీ లేదు. నేను ఈ మదర్స్ డే, ఫాదర్స్ డే, ఫ్రెండ్షిప్ డే వాటన్నిటికీ ఎగనెస్ట్ చేయ. ఈ డేస్ అన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? బయట కంట్రీస్ నుంచి వచ్చినాయి. వాళ్ళకి పండగలు పబ్బాలు ఏమీ లేవు, పండగలు తక్కువ. మనకి పండగలు, పర్వదినాలు, ఎన్ని పర్వదినాలు, ఎన్ని పండగలు, ఎన్ని ఉత్సవాలు బోల్డ్ ఉన్నాయి. మనకి ఎందుకు వచ్చింది? స్నేహితుడికో దినం, మిగిలిన 364 రోజులు వాడిని ఏం చేస్తావు నువ్వు? ఏమో. అమ్మకో దినం. ఆయన ఎవరు జంజాల్ గారు సినిమాలో చెప్పించారు, తల్లిదినం ఏమిటి తద్దినంలాగానే. నాకు బాగుంది అనిపిస్తుంది. అదేమిటి అమ్మకు ఒక్క రోజా? ఒకటే రోజా అమ్మకి? నీకు ఒక్కరోజు సరిపోతుందా? నాకైతే చాలదు. ఒకరోజు ఎట్లా సరిపోతుంది? అసలు మదర్స్ డే కాన్సెప్ట్కే నేను ఎగనెస్ట్. అయితే మీరు మదర్స్ డే చేయాలనుకుంటారు అంటే, ఇప్పుడు అందరూ ప్రపంచం అంతా పోతుంది కదా, ఆ వైపు పరిగెత్తాలని. ఇప్పుడు నాకు అసలు అర్థమే కాదు, ఫారిన్ కంట్రీస్లో ఎవరైనా వినాయక చవితి చేసుకుంటారా? లేదు. ఇండియా అంతా చేసుకుంటాం. కృష్ణాష్టమి చేసుకుంటారా? మన వినాయకుడు పుట్టినరోజు వాళ్ళు చేసుకోరు. మన కృష్ణుడు పుట్టినరోజు, మన రాముడు పుట్టినరోజు, మన వెంకటేశ్వర స్వామికో పుట్టినరోజు ఉంది, నరసింహస్వామికో పుట్టినరోజు ఉంది. ఈ పుట్టినరోజులన్నీ మనం పండగలుగా చేసుకుంటాం. ఆంజనేయ స్వామికి బ్రహ్మాండమైన పుట్టినరోజు. వాళ్ళు ఇవేం చేసుకోరు. వాళ్ళు చేసుకునే దినాలు మాత్రం మనం ఎందుకు చేసుకోవాలి? నాకు నచ్చదు, ఇష్టం లేదు. కానీ మరి ఇప్పుడు ప్రపంచంతో పోవాలి కదా. మరి మీ పిల్లలు మీకు విషెస్ చెప్పరా రమ్మగారు? ఏమిటి మదర్స్ డేనా? నేను చెప్పరు. నేను కూడా మా అమ్మకి ఎప్పుడు చెప్పలేదు. అదో పెద్ద విషయంగానే భావించారు. మా పిల్లలు బర్త్డే విషెసే ఒకసారి పడేసి ఎలాగోలాగా విసురుతారు బర్త్డే విష్. అంతే. అది కష్టం మీద. ఆ బర్త్డే చేసుకునే ఇది కూడా కొంచెం తక్కువే నాకు. సరే ఏదో నడుస్తుంటుంది. అంటే ప్రపంచం అంతా పోతుంది. ఇప్పుడు వాట్సాప్ వచ్చాక ఈ ఫేస్బుక్లో నా బర్త్డే అందరికీ తెలుసు, అందరూ హ్యాపీ బర్త్డే పెడతారు. తలా ఒక థ్యాంక్స్ నేను యాంత్రికంగా పెడతాను. బర్త్డే అంటే ఒక సంవత్సరం పోయినట్టేనా, ఇంకో ఏడాది చేరువైపోయినట్టేనా పైకి. అందుకని ఇప్పుడు అసలు బాగలేదు బర్త్డే. నచ్చట్లేదా? లెస్ అయితే లెస్ ఎలా అవుతుంది? లెస్ అయ్యే అవకాశం భగవంతుడు మనకి ఇవ్వలేదు. అప్పుడు నచ్చుతుందంటారా? ఏమో అప్పుడు ఎలా నచ్చుతుందో. అప్పుడు తర్వాత మనకి ఇంకో బెంగ వస్తుంది. మన ఎవరు చూస్తారు, మనకు తోడెవరు ఉంటారు. చిన్న అయిపోతుంటే కష్టం కదా, పెద్ద అవుతుంటే మనం ఒకళ్ళకి తోడవుతాం. చిన్న అవుతుంటే మనతో పాటు ఎవరు ఉంటారో అని బెంగగా ఉంటుంది. సరే, ఈ కాన్సెప్ట్కి ఏముందండి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. మీకు మదర్స్ డే గురించి మాట్లాడాలని మీ ఉద్దేశం. తల్లుల రోజు అంటే మనం ప్రతిరోజు మనదే. మన జీవితంలో ప్రతిరోజు మన అమ్మది. మన పిల్లల జీవితాల్లో ప్రతిరోజు మనది. అది ఎప్పటి వరకు? మనం అమ్మల చేతుల్లో ఉన్నంత వరకు. అంతే కదా. మన అమ్మ చేతిలో ఉన్నంత వరకే మన డే మన అమ్మదిగా ఉంటుంది. ఓ 23, 24 వచ్చాక మీరు పెళ్లి చేసేసుకున్నారనుకోండి, తర్వాత ఇంకా అమ్మ చేతిలో ఏముంది మన జీవితం? అదేంటి రమ్మగారు? నాకు అంటే ఇప్పుడు మరి మంచి చెడు కష్టం సుఖం మనం అమ్మతోనే కదా షేర్ చేసుకుంటాం, ఎంత వయసు వచ్చినా. ఎంతమంది చెప్తున్నారు జయ? ఎంతమంది చెప్తున్నారు? అసలు తల్లులకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? ఇప్పుడు ఇస్తున్నారంటావు. ఎందుకంటే నీ పరిస్థితి అది. మీకు ఇవ్వాలి అంట. మీకు అమ్మతోటి అవసరం ఉంది కాబట్టి పూర్తి స్థాయి నీ టైం అంతా అమ్మకిస్తావు నువ్వు. అమ్మతో అవసరం ఉన్న వాళ్ళంతా. మిగిలిన జీవితం లేదా? అంటే ఇక్కడ నేను ఏకీభవించలేకపోతున్నాను రమ్మగారు. అంటే అవసరం ఉంటేనే అమ్మతో మనము, అంటే అమ్మకు మనం ఇంపార్టెన్స్ ఇస్తామంటారా? ఇస్తున్నామంటారా? ఇస్తున్నాం. కాదు రమ్మగారు, నీకు అలా అనిపిస్తుందేమో జయ. ఎందుకంటే ప్రపంచం ఎలా పరిగెడుతుందంటే, ఎన్ని కేసులు చూస్తామో జయ. అట్లా టైం అవసరం ఉన్నప్పుడే అమ్మతో మాట్లాడేవాళ్ళు 100 మంది ఉన్నారు. దీంతో ఏకీభవిస్తారు చాలామంది. చూడు, ఇప్పుడు నీ పద్ధతి అది. ఇప్పుడు నేను కూడా మా అమ్మకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. మనకు అవసరం ఉండనివ్వండి, అవసరం ఉండకపోనివ్వండి, ఉన్నా ఉండకపోయినా అమ్మ అమ్మాయి కదా నా ఫీల్. కాకపోతే ఏంటంటే మనం మన రోజులన్నీ అమ్మవిగానే ఉండమంటున్నా నేను. మన డేస్ అన్ని ఇప్పుడు చదువుకుంటున్నాం అనుకో, పొద్దున మన అమ్మే పంపిస్తుంది.
సాయంకాలం ఎండ్ ఆఫ్ ద డే మనం మళ్ళీ అమ్మ దగ్గరికే చేరుతాం. అంతే. పెళ్ళయ్యాక జస్ట్ రిపోర్టింగ్ టైం ఉంటుంది మన దగ్గర కదా, మన జీవితం కొత్త పుంతలు తొక్కేస్తుంది. అంతే కదా, అప్పుడు పూర్తిగా అటు మనం డిపెండ్ అవ్వలేం కదా, మన పర్సనల్ లైఫ్ వచ్చేస్తుంది కదా. కదా, అదే నేను చెప్తున్నాను. ఇప్పుడు తల్లి ఇంపార్టెన్స్ ఉండటం వేరు, తల్లి తాలూకు తీవ్రమైన అవసరం ఉండటం వేరు. ఇంపార్టెన్స్ చచ్చేదాకా మనం ఇంపార్టెన్స్ ఇస్తూనే ఉంటారు ప్రతి వాళ్ళు, ఎవరి లెవెల్స్ని బట్టి వాళ్ళు. అయితే ఇప్పుడు మనము ఇంపార్టెంట్గా ఉంటాం మన పిల్లల జీవితాల్లో. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు వర్కింగ్ మదర్స్ ఉన్నారు, అమ్మో నాన్నో లేకపోతే నాయనమ్మో వాళ్ళు ఎవరో ఒకళ్ళు పెంచేస్తారు వీళ్ళ పిల్లల్ని. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మీ మదరే మీ అమ్మాయిని చూస్తారు ఖచ్చితంగా. నువ్వు పగలల్లా ఇక్కడే ఉంటావు, దానికి సెలవులు ఉండని ఏం ఉండని కదా. ఇప్పుడు మీ అమ్మ ఉన్నారు కాబట్టి నీ పిల్లలకి ఇబ్బంది లేదు, బాగానే ఉందా? నువ్వు వెళ్ళాక పిల్లలతోటి ఎంత స్పెండ్ చేస్తావు అనే దాన్ని బట్టే పిల్లతోటి నీకు ఎంత ర్యాప్ ఉంది అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క ఇంట్లో అమ్మమ్మలతోటే ఉండటానికి ఇష్టపడుతున్నారు పిల్లలు. అమ్మతోటి ఏముండదు, అమ్మ రాగానే అమ్మాయి దాని దారినది ఫోన్ చూసుకుంటుంది, నువ్వు సరిగా చేయలేదని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. అలవాటుగా అమ్మాయి చేయటం, పనులు చేసి పెట్టడం, అమ్మాయి చూడడము అవి ఉండటం లేదు. ఇప్పుడు ఇది వర్కింగ్ మదర్స్కి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావు, ఎవరైనా నీ ఏజ్లో ఉన్న ఒక అమ్మాయి, ఒక 7-8 ఏళ్ల పిల్లలు ఉన్న తల్లి ఇంటికి వెళ్ళంగానే జనరల్గా మీరు ఏం చేస్తారు? పొద్దు నుంచి మిస్ అయ్యాం కాబట్టి పిల్లల్ని కావలించుకుంటారు, హక్ చేసి ఏదో ముద్దు చేసి కాసేపు వాళ్ళకి ఏదైనా వెళ్ళేటప్పుడు కొనుక్కెళ్ళిన వస్తువులు 2 ఇచ్చి దగ్గర కూర్చోబెట్టుకుంటారు. తర్వాత స్కూల్లో ఏం చేసావు అడుగుతాం. హోంవర్క్ రాయలేదు, టీచర్ రెడ్ మార్క్ రాసింది అనుకో, మా అమ్మ మా తల్లి బంగారు తల్లి అని ముద్దు పెట్టుకుంటావా? లేదు కదా, కొంచెం రాయాలి కదా, గట్టిగానే చెప్తాము. చెప్తావా? సరే, గట్టిగా చెప్తావు. చెప్పిన తర్వాత ఇది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తారు, ఒక్కొక్క స్టైల్, ఒక్కొక్క గట్టి, ఎవరి గట్టి వాళ్ళదే. అవును. ఈ రియాక్షన్ చూడంగానే ఈ పిల్లలకి ఏమనిపిస్తుందంటే, ఇప్పుడు పొద్దు నుంచి లేదు, ఇప్పుడు వచ్చి పెత్తనం చేస్తోంది అనిపిస్తుంది పిల్లలకి. డెఫినెట్గా ఒక రోజులో కాదు, క్రమంగా వాళ్ళకి ఈవిడ నన్ను తిట్టడానికే ఇంటికి వస్తుంది. నీకు 2వ క్లాసు 3వ క్లాసు పిల్లలతోటి ఇలా ఉండదు. ఏజ్ పెరిగే కొందికి వాళ్ళకి మనకి సెపరేషన్ వచ్చేస్తుంది. ఈ సెపరేషన్ వచ్చాక అప్పుడు మదర్స్ డే చేసుకోవాల్సిందే సంవత్సరానికి ఒకసారి. మనం ఒకరోజు శ్రద్ధ చూపిస్తారు వాళ్ళు మన మీద. అదే ఇళ్లలో ఉండేవాళ్ళు లేదా మీరు బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా పిల్లల్ని కేకలేయకుండా ఉండే పరిస్థితిని కనుక క్రియేట్ చేసుకోగలిగితే అప్పుడు వాళ్ళు మదర్స్ డే అక్కర్లా, ప్రతిరోజు మదర్స్ డేగానే ఉంటుంది. ఇప్పుడు ఎలాగండి పిల్లల్ని తిట్టకుండా, పిల్లల్ని కేకలేయకుండా ఎలాగంటే షేర్ చేయండి దీన్ని. ఇది ప్యూర్లీ మదర్స్కే చెప్తున్నానమ్మా నేను, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను కూడా పిల్లల్ని కేకలేయాల్సిన ఏజ్లోనే ఉన్నా. నేను పెద్ద అయినా అంత పెద్ద అయిపోలేదు, పిల్లలు ఇంకా నా చేతులు వదిలిపెట్టలా. ఈ కేకలేయటము, పిల్లల్ని దారిలో పెట్టడము, సరిగ్గా చేయటము లేదా పదునైన ప్రవర్తనని షేర్ చేయండి తల్లులు. ఈ రోజుకి ఇది అవసరమని నేను భావిస్తున్నాను. ఇవాళ రేపున్న మన సామాజిక పరిస్థితులు, మన జీవితంలో వచ్చిన స్పీడ్కి మదర్స్ డేకి ది బెస్ట్ గిఫ్ట్ ఏంటంటే నేను ఇవ్వదలుచుకుంది మీ అందరికీ ఒక మంచి సలహా. కేకలేసేటప్పుడు మీ హస్బెండ్కి సగం షేర్ చేసేయండి దాన్ని. అప్పుడు మీ పదునైన పాత్ర సగం పదును తగ్గిపోతుంది. దాంతో ఇలా కోసినా తెగదు, అలా ఉంచుకోవాలి. కొన్ని భాగాలు ఈ విషయాలు తండ్రులు హ్యాండిల్ చేయాలి అని పెట్టుకోండి. తర్వాత పిల్లల్ని మనం మాట్లాడేటప్పుడే ఈ కంప్లైంట్ ఇంకొకసారి తేయకూడదు అనే మాటని ముద్దుగా అలవాటు చేయండి. ఇలాంటి కంప్లైంట్ రాకూడదు, ఇలాంటి కంప్లైంట్ రావద్దు, ఇది రాకూడదు, మళ్ళీ రిపీట్ కావద్దు అని. ఇప్పుడు ఇది పదునుగా కాకుండా ఈ పిల్లాడి పరిస్థితిని బట్టి, పిల్లల మానసిక స్థితిని బట్టి దీన్ని ఆట్టే షార్ప్గా కాకుండా ఇది రిపీట్ అవ్వకూడదు అనే విషయాన్ని మీరు చెప్పాలి, హస్బెండ్ తోటి చెప్పించాలి. ఇప్పుడు దీనికి పూర్వ భాగానికి వెళ్దాం మనం. ఇది ఇప్పుడు చేయాల్సింది. దీనికి ముందు భాగం ఏంటంటే మనం ముందు భర్తలతోటి మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకోవాలి అంటే మీరు అతనితోటి ప్రశాంతమైన మంచి ర్యాపో ఉంచుకోవాలి. ఇది ఎక్కడికి వెళ్తుందో చూడండి ఈ మొత్తం కథ. ఇప్పుడు వాళ్ళతో ప్రశాంతమైన మంచి ర్యాపో ఉండాలంటే మీ ఇద్దరికి కాంప్లికేషన్స్ ఉండకూడదు, సఖ్యత ఉండాలి. తర్వాత ఈ ఏమంటారు కాంప్లెక్స్లు ఉండకూడదు. ఎవరికి వాళ్ళదే, నేను నాదే, మా ఇంట్లో ఇలా కాదు, మీ ఇంట్లో అలాగా, మీ అమ్మ అలాగా, మీ చెల్లిలాగా అని ఒకళ్ళనొకళ్ళు అనుకోకూడదు. మనం అమ్మ నాన్న అవనంతసేపు ఎలాగున్నా ఓకే. వన్స్ మన ఇద్దరి వల్ల ఒక ప్రాణం బయటికి రాగానే దానికోసమే మనం పనిచేయాలి. అక్కడి నుంచి మీ జీవితం స్టార్ట్ అవ్వాలి. ఈ రకంగా గర్భవతులైన వాళ్ళు, కొత్తగా పిల్లల్ని కన్నవాళ్ళు, 2-3 ఏళ్ళు 5 ఏళ్ళు 6 ఏళ్ళు పిల్లలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇలాగే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవాలి. మీ కొట్లాటలు, మీ గొడవలు, మీ గోలలు అన్నీ కూడా
పిల్లలు లేనప్పుడే. దీంట్లో ఆడవాళ్ళది పెద్ద భాగం ఉంటుంది. ఇప్పుడు అతను మంచివాడు కాదు, కొంతమంది అమ్మ తాగుబోతు అయితే ఏం చేయాలి, ఇలా అయితే ఏం చేయాలి అడుగుతుంటారు. ఇవి ఏంటంటే జనరల్గా చెప్పేవి, ప్రతి పాత్రకి ప్రతి వ్యక్తికి చెప్పటం లేదు. ఎవరెవరి సమస్యలు అది వాళ్ళవి రకరకాల సమస్య కదా, ఎన్ని రకాల ఫ్రిక్షన్స్ అయినా నడుస్తాయి. ఇప్పుడు మీరు పిల్లలకి ఇచ్చే ఇంపార్టెన్స్ని బట్టే మీరు హస్బెండ్కి ఇచ్చే తోటి పెంచుకునే ర్యాపో ఆధారపడి ఉండాలి. పిల్లలు ప్రశాంతంగా హాయిగా కంప్లీట్ మంచి గుడ్ ఎడ్యుకేషన్ తోటి ఒక చక్కని సఖ్యత కలిగిన వాతావరణంలో పెరగాలంటే ముందు మీరు సఖ్యత అవలంబించడం నేర్చుకోవాలి. మదర్ అవ్వటానికి రెడీ అవ్వటం అంటే ఆరోగ్య స్థితులు కాదు, మానసిక స్థితి బాగుండాలి, మనసు బాగుండాలి. మనం వీళ్ళతోటి జలాయించగలం, వీళ్ళతో మనం గెలవగలం, ఈ రెండో వాడితోటి మనతో ఉన్నవాడితోటి అనే దానికి ప్రిపేర్ అవ్వాలి. నా క్యారీరు, నా జాబు, నేను ఒక చోట సెటిల్ అయ్యాక పిల్లల్ని కంటాం అనేది ఒక పాయింట్ అయితే, వీళ్ళతోటి రేపొద్దున సంతానం కలిగిన తర్వాత వీళ్ళు ఈ రెండో వాళ్ళతోటి సక్రమమైన లైన్లోకి మనం తీసుకెళ్ళగలమా లేదా అనే దానికి ప్రిపేర్ అవ్వాలి. సో ఇప్పుడు ఆడవాళ్ళ పాత్ర, తల్లి పాత్ర కడుపుతో ఉండటం, కనటం, పెంచడంతో పాటు ప్రిపేర్ చేయటం కూడా ఒక పార్ట్ ఉంది. పాత రోజుల్లో ఇవి లేవు చేయ. నేను ప్రతిసారి ఇలా చెప్తాను, మీరెంత పాత అని అడిగారు మొన్న ఒకరు నన్ను. చాలా పాత కాదు, కానీ మీతో పోలిస్తే నేను పాత కిందే లెక్క. అప్పుడు 3, 5, 7 అలా పిల్లలు ఉండేవాళ్ళు. అంటే నా ఏజ్, నేను పుట్టినప్పుడు 10 మంది 9 మంది ఉన్నారు. నాకు బాగా 10 ఏళ్ళు వచ్చేసరికి అందరిళ్లలో 3 పిల్లలు ఉండటం, అలాగే 4 పిల్లలు ఉండటమే నాకు. మా అక్కయ్యలు కూడా పెద్ద అక్కయ్యకి 4, రెండో అక్కయ్యకి 3 ఉన్నారు. తర్వాత అంతా 2 అయిపోయారు. కానీ ఈ 3, 4 పిల్లలు ఉండేసరికల్లా పిల్లలకు ఒక ప్రత్యేక ప్రపంచం, పెద్దవాళ్ళది ఒక వేరే ప్రపంచంగా ఉండేది. అప్పట్లో ఇలాంటి పరుగులు, ఇలాంటి ఉరుకులు పరుగులు, ఈ ర్యాట్ రేసులు, చదువుల కోసం పోరాడ్డాలు, అక్కడికి ఇక్కడికి వెళ్తారు అంత లేదు అప్పుడు. ఈ లేకపోవడంతో ఈ ప్రిపరేషను, ఈ జాగ్రత్త ఏం లేదు, పెళ్ళవుతుంది, పిల్లలు పుడుతున్నారు, అలా జరిగిపోతూ ఉండేది. కానీ ఇప్పుడు ఎలా అయింది, ప్రపంచం మారిపోలా. మన అమ్మ నాన్నకి మనం ఒకళ్ళమో ఇద్దరమో, మనకు కూడా 1 or 2 అంతే కదా. సో ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం కావాలి, మనకి పిల్లలు, అమ్మ నాన్నకి పిల్లలే కదా, మన అమ్మ నాన్నకి మనం కావాలి, మనకి మన పిల్లలు కావాలి. సో ప్రిపరేషను చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆ ముందు ప్రిపేర్ అవ్వలేదు, కనీసం ఇప్పుడు ఏం చేయమంటే ఇప్పుడు మైండ్ మేకప్ చేసుకోండి. ఈ మదర్స్ డే వస్తుందా, నేను చాలాసార్లు చెప్పాను, న్యూ ఇయర్ వస్తే ఒక రిజల్యూషన్ తీసుకోవాలి, ఉగాది పండగకి ఒక రిజల్యూషన్ తీసుకోవాలి. ఈ సంవత్సరం మన జీవితం ఎలా ఉండాలి, ఇందులో కొన్ని మార్పులు, కొన్ని చెడు పద్ధతుల్ని మానేసి మంచి పద్ధతుల వైపుకి వెళ్ళాలి. ఈ మ్యారేజ్ డేకి, ఈ మదర్స్ డేకి, మ్యారేజ్ డే కూడా తీసుకోవాలి రిజల్యూషన్. నేను ఎవ్రీ ఇయర్ ఒక ప్లాన్ పెట్టుకుంటాను. అంటే మీరు మార్చాల్సిన విషయాలు ఉన్నాయంటే చాలా పెద్ద పెద్ద వేం లేవు, నేను మార్చాల్సిన మ్యారేజ్ డేస్ దాటేసినాయి, పెద్దదని అయిపోయాను కదా. చిన్న చిన్న విషయాలు నేను ఖచ్చితంగా పెట్టుకుంటాను, ఇది చేయకూడదు ఈసారి నుంచి, ఈ విషయంలో జాగ్రత్త పడాలి అని. దానివల్ల మ్యారేజెస్ సక్సెస్ఫుల్గా వెళ్తాయి. అందరివి సక్సెస్ఫుల్గా వెళ్తాయి అంటే ఏదో ట్రై చేస్తాం, కనీసం మనం ఒక ప్రయత్నం చేయాలి కదా. రేపొద్దున అన్నం తినాలంటే, వంట చేసుకోవాలంటే ముందు రోజు రాత్రి కూర, బియ్యం, పప్పు, ఉప్పు ఏదో ఇంట్లో ఉంచుకోవాలి కదా. ప్రిపరేషన్ ఏనాది, అలాంటి ప్రిపరేషన్ ప్రతిసారి కావాలి. ఈ మదర్స్ డేకి కనీసం మీరు మదర్స్ డే అంటే వాళ్ళ పిల్లలు మీకు విషెస్ చెప్పడము, మదర్స్ డేకి విష్ చేశారా లేదా, ఇవంతా ఇంగ్లీష్ వాళ్ళ కల్చరు, అక్కడి నుంచి హిందీ వాళ్ళ కల్చర్ అయ్యి సినిమాల ద్వారా, సీరియల్స్ ద్వారా, రకరకాల యాప్ల ద్వారా మన మీదకి వచ్చి పడినా పోనీ దీంట్లోంచి కొంచెం మంచిది తీసుకు. ఈ మదర్స్ డేకి మీరు ఏం రిజల్యూషన్ తీసుకోదలుచుకున్నారు, మీ పిల్లల విషయంలో, మీ భర్త విషయంలో, ఫ్యామిలీ కోసం, అది పర్సనల్గా ఆలోచించుకోండి. ఆలోచించుకొని ఈ మదర్స్ డే నుంచి ఈ రోజు రేపు 12వ తారీఖు, ఈ 12వ తారీఖు నుంచి నేను పిల్లల్ని ఇలా కేకలేను, లేకపోతే ఆయనతోటి పిల్లల ముందు ఇలా పోట్లాడను. పెద్దవాళ్ళు ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, అత్తలో, మామలో, ఆడపడుచులు, వాళ్ళని గురించి నెగిటివ్గా మాట్లాడను. ఈ మనం నెగిటివ్గా మాట్లాడేది జయ, అసలు మీరు నమ్మరు ఎంత పెద్ద పాత్ర వహిస్తాయంటే అవి. ఆడపడుచులు అంటే దుర్మార్గులు అనే భావన ఉంటుంది చాలామందిలో. అసలు ఒక్కొక్క చోట నాకు జరిగే ఎక్స్పీరియన్స్లు నాకు చాలా విచిత్రంగా, మేము చాలామంది ఉన్నాం కదా. మా అన్నయ్య గారు అబ్బాయి పెళ్లి సంబంధాన్ని నేను ఫోన్ చేస్తే నేను వచ్చి చూస్తాను అంటే, మేనత్తలకి వాళ్ళకి చూపించమండి, అమ్మా నాన్న ఇంపార్టెంటు అని చెప్పింది ఆవిడ. మావాడు, మాకు మేనత్తలే ఇంపార్టెంట్, వీళ్ళకి చూపిస్తేనే చేసుకుంటా, లేకపోతే నేను చేసుకోను అని చెప్పాడు. నువ్వు చూస్తేనే నాకు ఓకే. ఇప్పుడు ఎలా ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏం బిట్టర్ ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళ వల్ల వాళ్ళ అమ్మాయి కూడా స్పాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మీకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది మన చుట్టాలతోటి, మన వాళ్ళతోటి, మీ అమ్మాయికి అలాంటిది ఎదురు కాకపోవచ్చు, కానీ మీరు మాట్లాడడం వల్ల పిల్లలు దాన్ని ముందు నుంచే అవాయిడ్ చేయాలనుకుంటారు. ఎగ్జాక్ట్లీ.
పెళ్ళిళ్ళు అవాయిడ్ చేసే ఆడపిల్లలు ఉన్నారు ఇప్పుడు. మా అమ్మ నాన్న ఎప్పుడు కొట్టుకుంటారు, ఎందుకు వచ్చిన పెళ్ళి అనిపిస్తుంది వాళ్ళకి. లివింగ్ టుగెదర్లో ఉన్న ఒక అమ్మాయి నాకు ఫోన్లో చెప్పింది ఈ మాట. మా అమ్మ నాన్న మా పిన్ని బాబాయ్ ఎప్పుడు కొట్టుకుంటారు, ఎందుకు వచ్చిన పెళ్ళి, హాయిగా ఏ కండిషన్స్ లేకుండా అన్కండిషనల్ లవ్ అయితే ఇది కంఫర్టబుల్గా ఉంటుంది కదా, ఇది చూద్దాం అనుకుంటున్నాను, చూడాలా ఇంకా చూద్దాం అనుకుంటుంది. ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో తెలియదు, ఎందుకంటే దాని ఎక్స్పీరియన్స్ చాలా చెడ్డది పాపం. తను చూసింది తను అది చూసింది కాబట్టి పిల్లలకి మంచివి. ఇప్పుడు మీరు మంచి భోజనం, చక్కటి పడకలు, పిల్లలకి శుభ్రమైన బట్టలు అవన్నీ చేయాలనుకుంటాం కదా. ఎంత కొంచెం ఉన్నా మన దగ్గర నెలకు 10,000 ఆదాయం ఉన్నా అందులో ప్లాన్ చేసుకుంటాం. అందులో 1,00,000 ఉంటే ఓకే, 10 కోట్లు ఉంటే ఓకే. ఏదైనా పిల్లలకి బెస్ట్ థింగ్ ఇవ్వాలనుకుంటాం. ఆ బెస్ట్ థింగ్ చక్కటి కుటుంబ వాతావరణాన్ని ఇవ్వటానికి ఈ సంవత్సరం ఈ మదర్స్ డేకి మంచి ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు ఇంతకంటే మంచి సలహా ఇంకొకటి లేదని అనుకుంటున్నాను జయ. ఇంకేం చెప్పక్కర్లేదు. మీరు తల్లులుగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలంటే పిల్లలని హాయిగా తేలిగా సుఖంగా పెరగనివ్వండి. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళే తీసుకునేటట్టుగా చేసేటట్టు చూడండి. మీ మీద పూర్తిగా డిపెండెన్సీ ఉండకూడదు, అందుకని పూర్తిగా వదిలేయకూడదు. వాళ్ళని పట్టుకోవాలి, కొంతలో ఉంచాలి. ఎక్కడ అనేది ఎవరెవరి జీవితాలను బట్టి వాళ్ళది. కానీ దీనికోసం ఏదో ఒక రిజల్యూషన్ తీసుకుని ఈ రకంగా ప్లాన్ చేసుకోండి. చిన్న పిల్లల తల్లుల నుంచి పెద్ద పిల్లల తల్లుల వరకు ఇదే మాట. బాగుందా? చాలా బాగుందండి, అద్భుతం, సూపర్. ఖచ్చితంగా ఇప్పుడు నువ్వేం రిజల్యూషన్ తీసుకుంటున్నావో చెప్పాలి నాకు. ఆలోచిస్తాను రమ్మగారు. ఆలోచించండి, ప్రతి వాళ్ళు ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే మీరు చెప్పిన వెంటనే నేను ఒక పాయింట్ చెప్పేయడం కరెక్ట్ కాదు, నేను చేయగలగాలి కదా. అవును. సో ఖచ్చితంగా నేను మీరు ఆలోచించుకుని మీ పిల్లలకి, మీ లైఫ్కి, మీ ఫ్యామిలీకి Exactly. ఏది అవసరమో 4 పాయింట్లు ఉన్నాయనుకోండి, ఒక్కటి తీసుకోండి. 4 చేయగలిగారు, అబ్బో అమోఘంగా ఉంటుంది. చేయలేము, 1 పాయింట్ తీసుకోండి ఈసారికి, ఒక్క పాయింట్. తర్వాత దసరా పండుగ వస్తుంది, దీపావళి పండుగ వస్తుంది, కొత్త బట్టలతో పాటు కొత్త రిజల్యూషన్ తీసుకోండి. నాకు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పాలనిపిస్తుంది రమ్మగారు. మన పిల్లలతో పాటు మన తల్లులకు కూడా మనము మీరు అన్నట్లుగా ఏదైనా ఒక చిన్న పాయింట్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అమ్మతోటి రూడ్గా మాట్లాడే అలవాటు ఉందనుకోండి, అమ్మని కసిరేస్తాము, నీకేం తెలియదు అంటాం. అలాంటి వాటిని తగ్గించుకోండి. మీరు మీ అమ్మని కసిరితే రేపొద్దున మీ అబ్బాయి మిమ్మల్ని కసురుతాడు గ్యారంటీగా, 100%. ఖచ్చితంగా. మేము మా ఇంట్లో ఇదే చూస్తాం. మా అమ్మని ఒక్క మాట నేరగం మేము. మా పిల్లలు కూడా, మా అందరి అక్కచెల్లెళ్ళ పిల్లలు తల్లుల మాట బాగా వింటారు. అమ్మాయి కరెక్ట్ అనిపిస్తుంది, మా అమ్మ కరెక్ట్ మాకు. మా అమ్మకేం తెలీదు అన్నమాట ఏనాడు మేము అనుకోలేదు. ఇప్పుడు మా వాళ్ళు కూడా అనరు, నీకు తెలీదు అంటానికి మొహమాట పడతారు వాళ్ళు. నేను చేస్తానులేమ్మా అంటారు. ఇప్పుడు నేను అన్ను కాబట్టి వాడు అండు. నేను అంటూ ఉంటే నేను పెద్దవాళ్ళని చిత్కరిచ్చేస్తాను, దులిపేసుకుంటాను. వాళ్ళకి తెలియదు, అయినా సరే నువ్వు అనకూడదు. నువ్వు అన్నావా రేపొద్దున నువ్వు వినాల్సి వస్తుంది అమ్మ, ఖచ్చితంగా. అందుకని అనకూడదు. ఇప్పుడు అమ్మకి తెలియని విషయం ఏదైనా ఉంటే నీకు తెలియని విషయం కూడా ఉండే అవకాశం ఉంది కదా. ఎవరు మేధావులం కాదు, ఎవరు కాదు. పైగా ఏంటంటే జనరేషన్ గ్యాప్ ఒకటి ఉంది. అమ్మకంటే మనం బెటర్, అంటే మనం లేటెస్ట్ జనరేషన్, మనకంటే మన పిల్లలు లేటెస్ట్ జనరేషన్. ఇప్పుడు వాళ్ళకి తెలిసినవన్నీ మనకు తెలిసే అవకాశం లేదు. అప్పుడప్పుడు మనం కూడా తెలివి తక్కువ వాళ్ళం కింద ప్రూవ్ అయిపోతుంటాం. కానీ మన అమ్మ కాబట్టి వాడు ఈవిని ఇలాంటి మాట అనకూడదు అని తెలుసుకుంటారు, నువ్వు అనకుండా ఉంటే. ఇలాంటివి కొన్ని పద్ధతులు మన దగ్గర కూడా పెద్దవాళ్ళని, మనమ్మ భర్తల అమ్మలైనాను ఎవరినైనా పెద్దవాళ్ళని హర్టింగ్గా మాట్లాడకూడదు. ఇలాంటి రిజల్యూషన్స్ తీసుకోండమ్మా. దీనివల్ల మీ జీవితం బాగుంటుంది, మీ పిల్లల జీవితం బాగుంటుంది, మీ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ బాగుంటుంది, మీతో ఉన్న పెద్దవాళ్ళు సంతోషంగా ఉంటారు. అసలు ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే ఏ పనైనా చేయొచ్చేమో అనిపిస్తుంది రమ్మగారు. అవును, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే నువ్వు బయటికి వెళ్ళి ఉద్యోగం చెయ్యి, ఇంకేదైనా చెయ్యి, వ్యాపారం చెయ్యి. సడన్గా అమెరికా వెళ్ళడానికి 1 నెల రోజులు అవకాశం వస్తే వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే వెనకాల ఉన్న ఫ్యామిలీ నేను సపోర్ట్ చేస్తాను. ఫ్యామిలీ సపోర్ట్ కూడా లేకపోతే మనం అసలు ఒక స్టెప్ కూడా ముందుకు వెయ్యలేము. ఇప్పుడు సపోర్ట్ కావాలంటే నువ్వెంత సపోర్టివ్గా ఉండాలి, అది ఆలోచించుకుని చేయాలి. థ్యాంక్ యూ సో మచ్ రమ్మగారు. మదర్స్ డేకి సంబంధించి మంచి పాయింట్స్ చెప్పారు మాకు. సో నేనైతే ఫాలో అవుతాను, మన మదర్స్ అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. ఎవరెవరికి ఈ పాయింట్ బాగా నచ్చిందో వాళ్ళందరూ తప్పకుండా తెలియజేయండి. ఖచ్చితంగా కామెంట్స్ రూపంలో తెలియజేయాలని కోరుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.